అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు ఎదరప. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. బెట్టింగ్ యాప్స్ ఒక నిజం చెప్పాలంటే ఒక మహమ్మారి, ఒక కరోనా వైరస్ ఎట్లా మన భారతదేశాన్ని ఇట్లా ప్రపంచాన్ని తగులుకుందో అట్లా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రతి దగ్గర తగులుకుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని అంతరించడానికి ఒక నిజం చెప్పాలంటే యుగానికి ఒకటి పుట్టినట్టు నాన్ వేషణ పుట్టుకొచ్చాడు. మొత్తం చీడ పురుగుల్ని ఏరుతున్నట్టు ఏడుతుంది. ఏడ పడితే ఆడ మొత్తం ఎవరు పడితే ఆడ పెద్దోడా చిన్నోడా అని ఎవరిని వదులుతాడు. ప్రతి ఒక్కరిని బయటికి గుంజుతుండు. మొన్న చూడండి చిన్న యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, రాణా, తర్వాత ఇప్పుడు అలీ చాలా మందిని ఇట్లా బయటికి తీసుకొస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయి అనేది చాలా మంది చూస్తే కానీ అటువంటి ఆలోచన అయితే చాలా మందికి రాదు. సో చాలా దగ్గర నుంచి చాలా విషయాలు తెలిసిన తర్వాత ఇటువంటి పోరాటం చేయడం నిజంగా నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎవరు ఈ కాలంలో పైసలు ఇప్పుడు నిజం చెప్పాలంటే నాన్ వేషన్కి కూడా పైసలు ఫుల్ రావచ్చు. దగ్గర ఒక 60 లక్షలు, ₹1 కోటి ఇవ్వచ్చు నా ఒక బెట్టింగ్ యాప్కి. కానీ ఎందుకు బెట్టింగ్ యాప్ చేయలేదు? సో ఏంటంటే దానివల్ల ప్రజలు నాశనం అవుతారు, దానివల్ల చాలా వాళ్ళకి ఇబ్బంది పడుతుంది, దానివల్ల వాళ్ళ లైఫ్ చెడిపోతుందని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చేయలేదు. సో ఇది ఎందుకంటే ఇప్పుడు మొన్న ఆయన నాన్ వేషణ ఎవరికి ఉప్పల్ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉప్పల్ వాళ్ళు చాలా తెలుసు, ఉప్పల్ బాలు గురించి మనందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ అయ్యింది ఈ మధ్య. ఇంతకుముందు బాగా ఫేమస్ అయిన ఒక వీడియో ద్వారా చాలా ఫేమస్ అయ్యి కానీ ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కూడా చేయలేదు. సో దాన్ని నాన్ వేషణ గమనించి అతనికి ఫోన్ చేస్తే లేదు, దానివల్ల ప్రజలు నాశనం అవుతారు, మనకు ఒక పాపపు సొమ్ము మనం తినొద్దు, తింటే అది ఏ రోజుకు ఉండదు, అది పక్క బయటికి పోవాల్సిందే అనే ఒక మాట చెప్పడంతో ₹1,00,000 ఐఫోన్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఒక మంచితనానికి నిజంగా బయట ఉంది, అది తెలుసుకోవాలి. నాకు ఇంకొకటి నచ్చని పాయింట్ ఏంటంటే చాలా పెద్ద పాయింట్, ఇది అందరూ చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఈ పాయింట్ ద్వారా నాకు ప్రజలు కూడా కమెంట్ చేసి చెప్పాలి. కమెంట్ చేసి చెప్తే మనకు కూడా తెలుసు. ఇప్పుడు మొన్న హర్ష సాయి ఒక ఇంటర్వ్యూలో ఓకే మీరు బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోషన్ చేశారు అని ఒక క్వశ్చన్ వేసి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, మనకు ఒక యాడ్ మేనేజర్ టీం ఉంది, ఆ టీంతో డిస్కస్ చేశాము, వాళ్ళందరికీ లైసెన్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ యాప్ని దగ్గర చాలామంది పెద్ద ప్లేయర్స్, ధోని లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా, సో మనం చేయడంలో తప్పేంది, మనం ఇంకో పనికి మంచి పని యాడ్ అవుతుంది కదా, అంటే పైసలు వస్తే ఇంకా పెద్ద పని చేయొచ్చు కదా అని ఆలోచించారు. ఓకే, ఈడ వరకు కరెక్ట్. మీరు ఓకే ఇది లీగలా ఇల్లీగలా అని క్వశ్చన్ అడిగారు ఆ యాప్ వాళ్ళని. ఇది బెట్టింగ్ యాప్ కదా, దీనివల్ల మనం ప్రమోట్ చేస్తే కొన్ని లక్షల మంది దీన్ని ఫాలో అయ్యి దీని యాప్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఆడతారు. కాబట్టి దానివల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, దానివల్ల వాళ్ళ లైఫ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుంది? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో ఆడి చాలామంది ఇట్లా ప్రాణాలు కోల్పోతారు, తర్వాత వాళ్ళ జీవితాలు చెడిపోతాయి. కాబట్టి దానివల్ల ఏమైనా వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందా అని ఏమైనా క్వశ్చన్ అయితే మీరు వాళ్ళని వేసిర్రా? లేదు. మీరు ఏంటంటే అది లీగలా ఇల్లీగలా అని చూసారు, కానీ దానివల్ల ప్రజల ప్రాణాల మీదకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా, ప్రజల లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని 1% అన్న మీరు ఆలోచించారా అనేది నా క్వశ్చన్. హర్ష సాయి కానీ ఇప్పుడు చాలామంది ఎంతమంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరెవరైతే యాక్టర్స్ ఇంటర్నేషనల్ యాక్టర్ ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్లు చేసిరో వాళ్ళందరికీ నేను అడిగే క్వశ్చన్ ఒకటే, లీగలా ఇల్లీగలా అని కడుక్కున్నారు, కానీ ఇది ప్రజల ప్రాణాలని తీస్తుందా, ఇది ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని క్వశ్చన్ మీరు చేసిర్రా? ఇప్పుడు ఒక ఉప్పల్ బాలు చెప్తేనే తెలిసిపోతుంది ఎందుకు నువ్వు ప్రమోట్ చేయలేదు అంటే, పాపపు సొమ్ము నాకొద్దు, ప్రజలకి ఇబ్బంది పెడుతుంది, అది ప్రజల్ని నాశనం చేస్తుంది, అటువంటి పాపపు సొమ్ముని తింటే నా దగ్గర ఉండదు అని ఒక డైలాగు మీకెందుకు రాలే? ఇంత పెద్ద యూట్యూబర్స్ ప్రజల సేవ చేస్తూ అంటారు, పెద్ద ప్రజల ఇది చేస్తూ అంటారు, మళ్ళీ మీకెందుకు అది రాలేకపోయింది? ఎందుకంటే మీకు రాదు, ఎందుకంటే మీకు పైసలు కావాలి. ఒక ₹1 కోటి వస్తే ఒక 5 లక్షలు ఇది చేయాలి, ఒక వీడియో మీద ₹1 కోటి ఎత్తుకపోవాలి. ఇప్పుడు ప్రజలు కూడా అర్థం కాదు ఏంటంటే ఒక యూట్యూబ్ పైసల మీద అంత పైసలు వస్తాయంటే ఎందుకు రావు? ఒక యూట్యూబ్లోనే కాదు, యూట్యూబ్ వస్తుంది, తర్వాత వాళ్ళ యాడ్ రెవెన్యూ వస్తుంది, బయట నుంచి ఏమైనా యాడ్ స్పాన్సర్షిప్స్, తర్వాత ఫేస్బుక్ నుంచి, తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి, వీళ్ళకి అన్ని రకాల, తర్వాత బయట స్పాన్సర్షిప్ సపరేట్గా ఉంటాయి వీళ్ళన్నిటి కలిపి ఒక్కొక్క వీడియో మీద దగ్గర ₹2 కోట్లు 3 కోట్ల దాకా కూడా కొడతారు. వీళ్ళు బయట సహాయం చేసేది ఎంత? 5 లక్షలు 10 లక్షలు చేస్తారు, కానీ 5 లక్షలు 10 లక్షల పేరు మీద వీళ్ళు బయట కలెక్ట్ చేసేది మొత్తం యూట్యూబ్ నుంచి అన్నిటి నుంచి కలెక్ట్ చేసేది 2-3 కోట్లు. అది ప్రజలకు తెలియదు. పాపం ప్రజలు ఏమనుకుంటారు, అరే పాపం సంపాదించేదంతా జనాలకే ఖర్చు పెడుతుర్రు, జనాలకి మంచి చేయడానికి చేస్తున్నారు అనేసి ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే ప్రజలకు తెలియదు బయట సోషల్ మీడియాలో ఇంత డబ్బు వస్తుందా అని.
ఇప్పుడు ప్రజలు కూడా గమనించాలి, ఎందుకు బయట సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియాలో డబ్బు బాగా వస్తుంది, సో దీన్ని వాడుకోవాలి. ఎట్లా వాడుకోవాలి, ఇట్లా ఏదైనా మంచి పని చేస్తే మంచిగా వస్తుంది, ప్రతి ఒక్కరు మంచి పని కోసం ముందుకు వస్తారు, స్పాన్సర్షిప్ ఎత్తుకోపోవచ్చు, డొనేట్ కింద ఎత్తుకోపోవచ్చు అనే ఒక చెడు దృక్పథంతో ఇట్లా చేస్తారు. తర్వాత ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేస్తలేరు, పైసల కోసం ప్రజల ప్రాణాలు కూడా లెక్క చేయక ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పేరు మీద ప్రజల్ని నాశనం చేస్తానికి వీళ్ళందరూ ముందుకు వచ్చారు. అసలు ఏం నాకు 1% అసలు వీళ్ళు మనుషుల, రాక్షసుల, మూర్ఖుల, అసలు ఏందని అర్థమవుతుంది. అంటే వీళ్ళు అసలు మనుషులేనా? ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ అదే ప్లేస్లో వీళ్ళ అమ్మనో, అక్కనో, చెల్లెనో, వీళ్ళ డాడో, వీళ్ళ బాబాయ్ ఎవరన్నా ఉంటే వీళ్ళు ఊరుకుంటారా? అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తుర్రో ఏందో, పైసల కోసం మరి ఇంత జిగదార్చారా? ఒక మనిషి ప్రాణాలు తీస్తాం, ఒక మనిషి జీవితాన్ని నాశనం చేస్తాం కూడా ఇంత పైసలకి ఇంత జిగదార్చారా అయితే అసలు అనుకోవట్లేదు. ఇది పరిస్థితి బయట అయితే. కానీ ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కానీ, బెట్టింగ్ యాప్స్ ఫ్రెండ్లకు కానీ, మీ ఫోన్లో ఉన్న కానీ ప్రతి ఒక్కరు డిలీట్ చేసి పడేయండి. ఎందుకంటే దానివల్ల మీకే ఎఫెక్ట్. ఇదేదో నా అన్వేషణ రేపిండి 100%. ఎందుకంటే ఒక పోరాటం సాగాలంటే ఒక అతను లీడ్ తీసుకుంటూ పోవాలి, అట్లా లీడ్ తీసుకున్నాడు. ఇట్లా చాలామంది బెట్టింగ్ యాప్స్ మీద ఇంతకుముందే వేసారు వీడియోలు. నా ఛానల్లో కూడా ఒకసారి చూడండి, నా ఛానల్లో కూడా ఒక వీడియో ఉంది, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ యాప్స్ వల్ల ఇట్లా ప్రాణాలు పోతున్నాయని. కానీ దాన్ని నా అన్వేషణ ముందుకు తీసుకుపోయాడు, దాన్ని లీడ్ తీసుకుపోయి ముందుకు తీసుకుపోయి తర్వాత సజ్జనర్ గారితో మీటింగ్ ఇవన్నీ దానివల్ల ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల మీద చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇది నడుస్తుంది. సీఎం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది బెట్టింగ్ యాప్స్ మీద. కాబట్టి ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ ఆడడం కానీ ఆడిపించడం కానీ ప్రతిదీ మానేసి మీ లైఫ్ మీరు జాగ్రత్తగా చూసుకోండి, అది మీకే మంచిది. ఎవడో చెప్పిండు అనేసి బెట్టింగ్ ఆడడం, ఎవడో బొచ్చుగాడు చెప్పిండు అనేసి మీ జీవితాలు మీరు నాశనం చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. మీ ఓన్ డిసిషన్ తీసుకోండి. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ చెప్తుంటే ఒకటే పెద్ద వీడియో అయిపోతుంది. కాబట్టి నేను ఇంకో వీడియోలో మాట్లాడిన తర్వాత దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతుందా? మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, అండ్ మా వీసీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.